హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను చూపించే రెసిపీ పప్పు. పాతకాల పద్ధతిలో చేస్తారు కదా ముద్దపప్పు, అలా చేస్తున్నాము. ముందుగా వీటికి కావాల్సినవి: పప్పును బాగా ఉడికించుకోవాలి. అందులో కారం, ఉప్పు, పసుపు వేసి ఉడికించుకోవాలి. పచ్చిమిర్చి లేవు, అందుకని ఉడికించుకున్నాను. బాగా ఉడికిన తర్వాత జీలకర్ర, ఆవాలు, మెంతులు, వెల్లుల్లి, కరివేపాకు రెబ్బలు అవి వేసి తాలింపు పెట్టుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చాలా మంచిగా ఉంటుంది పప్పు. ఈ పప్పుని మనం చాలా వాటిల్లోకి తినచ్చు. అలా తాలింపు పెట్టుకున్న పప్పుని కొంచెంసేపు ఒక 2 minutes వరకు హీట్ చేసుకుంటే ఆ తాలింపు అనేది పప్పులో బాగా పడుతుంది. ఆహా, పప్పు చూడండి ఎంత అందంగా ఉందో. కొంచెం నెయ్యి వేసుకొని పప్పును తీసి అలా అలా కలుపుకొని తింటే ఆహా, ఎంత బాగుంటుందో. మీరే కామెంట్ చేయండి, ఎంతమందికి ఇలా ఇష్టం ముద్దపప్పు? మీ బామ్మగారు ఇలాగే చేసేవాళ్ళ? నాకైతే చాలా ఇష్టం అండి. అలా నెయ్యి తీసుకొని ముద్దపప్పుని తీసుకొని తింటూ ఉంటే వావ్, నోట్లో ఊరిళ్ళు వచ్చేస్తున్నాయి కదా ఫ్రెండ్స్. మాకు కూడా అంతే. మేమైతే కడుపు నిండా భోజనం చేసాం ఫ్రెండ్స్. మీరు తిన్నారా? అలా ఆ పప్పు అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్కి ఒకటి ఉందండి, అది చెప్తే మీరు ఇంకా నోరూరిపోతుంది. మా గేదెతో చేసిన గడ్డ పెరుగు. చూడండి మీగడ ఎలా వస్తుందో, చూసారా? అలా మిగడని తీసి రైస్లో వేసుకొని మంచిగా కలుపుకొని ముద్దపప్పు పెట్టుకొని తింటే ఉంటుంది వావ్, యమ్మీ. మీరెవరన్నా ఇలా తింటారా? కామెంట్ చేయండి.